అన్న ఇప్పుడే పనికైతే వచ్చినానన్న. చూడండి, ఒక్కొక్క మెట్టు గ్రౌండ్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్ పిట్టిగోడకి 50 కిలోల సిమెంట్ కట్టను తీసుకొని వెళ్ళాలన్న. ఎందుకంటే ఈరోజు మేము పిట్టిగోడ ప్లాస్టింగ్ చేస్తున్నామన్న. మాల్ కలపాలి కాబట్టి సిమెంట్ సంచి పైకి తీసుకొని వచ్చినన్న. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఆయాసం మాత్రం విపరీతంగా వస్తుందన్న. చూడండి, ఈ ఎండల చెమటలు ఆ దమ్ము విపరీతమైన గొడ్డు కష్టం అంటారన్న మేస్త్రి పని. ఇలా మాల్ కలుపుకోవడానికి సిమెంట్ సంచి తెచ్చిన అన్న. ఈ మాల్ కలపడానికి 2 సార్లు కలపాలన్న. ఒకసారి ఈ రకంగా కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లో నీళ్ళు పట్టి మళ్ళీ దీన్ని ఎగేసి మళ్ళీ కలపాలన్న. ఇట్లా 3, 4 సార్లు కలపాలన్న. చూడండి, మళ్ళీ దీన్ని మళ్ళీ రివర్స్గా కలపాలన్న. ఇట్లా ముద్దమ్మలు చేసి వాళ్ళకి ఇవ్వాలన్న ప్లాస్టింగ్కు. ఆ రకంగా ఉంటుందన్న మేస్త్రి పని. ఎంత గొడ్డు కష్టం చేస్తే ఇంత డబ్బులు సంపాదిస్తామో చూడండి అన్న. మా బతుకుని చూడండి అన్న, సిటీలో ఎంత గొడ్డు కష్టం ఉంటుందో మేస్త్రి పని అంటేనే. ఎవరైనా సరే ఇంత రెస్ట్ ఇవ్వకుండా ఇట్లా చెమటలు వచ్చిన దాకా కష్టపడమంటారు తప్ప మాకు మాత్రం ఎలాంటి పంతాలు ఉండయన్న. మళ్ళీ ప్లాస్టింగ్ చేసిన ఈ ఉటన్ మాల్ అంటారన్న దీన్ని. కిందికెళ్ళి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్ళాలి. ఏందన్న, పొద్దున్న నుండి సాయంత్రం వరకు కిందికి మీదకి మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే నరాలు ఇట్లా బెణుకుతాయన్న ఒక్కొక్కటి. ఎంత ఓపికతోని కష్టపడుతుంటే డబ్బు సంపాదిస్తామో అర్థం కాదు కానీ గొడ్డు కష్టం అంటారన్న మేస్త్రి పనులు అయితే. చూడండి, పైకి తెచ్చేసిన కింది మాలు ఆయాసం వస్తుందన్న. నిజంగా చాలా ఓపిక నశిస్తుంది. కానీ మేస్త్రి పని అంటే ఎంత ఓపిక ఉంటే అంత కష్టపడతామన్న నిజానికి. దయచేసి నా పరిస్థితి అర్థం చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్.